హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయింది కదా. చూడండి అసలు లేట్ నైట్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను జర్నీస్లో ఉండటం నాకు కుదరలేదన్నమాట. చూడండి సార్, సడన్గా స్టాక్ మార్కెట్లో ర్యాలీ మరి నిలబడుతుందా లేకపోతే ఇది పైన అలాగే ఉండి లోపల డొల్లా, ఆ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలోని సింపుల్గా క్లోజ్ చేస్తాను. జస్ట్ మారుతి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, దట్స్ ఆల్. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి వీడియోని లైక్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, స్టాక్ మార్కెట్లో ఏంటంటే సడన్గా ర్యాలీ. సో ఈ ర్యాలీకి కారణం అయితే కనుక చూడండి, టాప్ గెయినర్ మారుతి. సో చూడండి, ఆటో సెక్టార్కి బూస్టు, అది వ్యాలిడ్ రీజన్ కనిపిస్తుంది. సో అదేంటో చూద్దాం. సో నిఫ్టీ చార్ట్ చూడటానికి ముందు ఏంటంటే ఇక్కడ మనకు నిఫ్టీ ర్యాలీకి సపోర్ట్ చేసిన పాయింట్స్ బాగా బూస్టింగ్ ఇచ్చింది అయితే కనుక మారుతి అని చెప్పచ్చు. అలాగే ఈ టారిఫ్ ఇష్యూకి సంబంధించి ఏంటంటే చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేశారు మన ఇండియా గురించి. అదేంటో చూద్దాం. ఈ రెండు కారణాలే కనిపిస్తున్నాయి నాకు. ఇంకేదన్నా నేను పసిగట్టలేక ఐడెంటిఫై చేయలేకపోయిన పాయింట్స్ ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మారుతికి సంబంధించి న్యూస్ అప్డేట్ అనమాట. సో ఏంటంటే జిఎస్టీ పర్సంటేజ్ తగ్గిస్తున్నారు, జిఎస్టీ ట్యాక్స్, అది న్యూస్ అప్డేట్ మనం చూసాము. అయితే కార్స్ బిలో 1200 cc అనేవి జిఎస్టీ ఏంటంటే 18% తగ్గిస్తున్నారు. ఎర్లియర్గా 28% ఉంది. అయితే మారుతిలో మేజర్ కార్లు అన్నీ కూడా ఏంటంటే ఈ 1200 cc బిలో అనమాట. సో దానివల్ల ఏంటంటే సో ట్యాక్స్ స్లాబ్ బెనిఫిట్ అవ్వటం వల్ల జిఎస్టీ రేట్లో లాభాలు పెరుగుతాయి కదా, మారుతి మంచి గెయిన్ అనేది వస్తుంది కదా. సో ఇలాంటివన్నీ ఊహించి మారుతి, సుజుకి, అలాగే హీరో మోటార్ కార్పు ఇట్లాంటి వాటిల్లో ఆటో సెక్టర్ కార్లో ఏంటంటే మంచి ర్యాలీ అనేది సో ఈరోజు వచ్చింది అని చెప్పచ్చు. అలాగే ఇంకొక పాయింట్ ఒకసారి చూడండి, ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి చూడండి. సెకండ్ రీజన్ ఏం కనిపిస్తుంది అని అంటే క్రిస్ వుడ్ అంటే జెఫ్రీస్ వాళ్ళు. క్రిస్ వుడ్ తాత మనకు తెలుసు కదా, చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మార్కెట్ రీసెంట్గా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈక్విటీలో సెల్ ఆఫ్కి కారణం అనేది 50% టారిఫ్ కాదు, దానివల్ల కాదు అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఇండియా అనేది వరల్డ్లో వన్ ఆఫ్ ది కంట్రీ డొనాల్డ్ ట్రంప్కి అగెనిస్ట్గా నిలబడి, ఇంకా చెప్పాలి అని అంటే ఇండియా స్ట్రాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ వ్యూ ఉంది. మీరు ఆ పాయింట్స్ చూడొచ్చు అనమాట. సో అంటే యుఎస్కి ధీటుగా నిలబడతా మనం సమాధానం చెప్తున్నామంటే ఎకానమీ స్ట్రాంగ్ అనేదే కదా. కాబట్టి ఆ పాయింట్ని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఇట్లాగా చాలామంది బ్రోకింగ్ కంపెనీస్, రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా ఏంటంటే పాజిటివ్ దృక్పథంతో కామెంట్స్ కూడా మనం చూసాము. అర్థమవుతుందా? మరి ఈ ర్యాలీ అనేది నిలబడుతుందా లేక డొల్లా, అది చార్ట్లోకి వెళ్ళి చూద్దాం పదండి. చూడండి సార్, డౌన్ ట్రెండ్ అనుకున్నాం. అలాగే ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ రానియండి. సో ర్యాలీ వచ్చిన తర్వాత పైనుంచి సెల్ ఆఫ్ జరిగే అవకాశాలు ఉంటాయని మనం అనుకున్నాం. అంటే మనం న్యూట్రల్ మోడ్లోనే ఉన్నాం. మీరు లాస్ట్ వీడియోస్ అన్నీ వెరిఫై చేయండి. ఆగండి అని చెప్పి అన్నాను, మండే దాకా కూడా ఆగండి అని చెప్పాను. లాస్ట్ ఫ్రైడే కూడా మనం వీడియోలో కూడా అదే డిస్కస్ చేసుకున్నాం. ఈ రీసెంట్ టెలిగ్రామ్లో అప్డేట్ అంటే టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తుంటే అన్నీ కూడా డౌన్ ట్రెండే. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చేటప్పుడు మనం వెయిట్ చేయాలని చెప్పాను కదా. సో వెయిట్ చేసాం. సో అయితే ఈరోజు వచ్చిన వ్యాలిడ్ పాయింట్ అంటే మారుతి, సుజుకి కానీ థింగ్స్ ఇట్లాంటివి చూస్తే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి ఎగబడుతుంది అని అనిపిస్తుంది. కానీ సో మనం చార్ట్స్ లైక్ రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీటిలో దమ్ము కనిపించట్లా. సో మారుతికి ఉన్నది ఏంటంటే స్పెషల్ న్యూస్ అప్డేట్, అర్థమవుతుందా? కానీ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లాంటి వాటి వెయిటేజ్తో పోలిస్తే నిఫ్టీని మారుతి ఏమీ డైలీ పైకి పెంచలేదు కదా, వాటి యొక్క వెయిట్ ఎక్కువ. సో అయితే మరి నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీగానే చూస్తున్నాను. సో దీన్ని మార్కెట్లో అంటే ఇది బాటమ్ అవుట్ అయ్యింది, ఇక్కడ నుంచి ర్యాలీ వస్తుంది అనేది మీకు అనిపిస్తుంది. కానీ నా వ్యక్తిగతమైన వ్యూ అయితే కనుక
సో ఆ కైండ్ ఆఫ్ మూవ్ అనేది నాకు హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ ఇట్లాంటి వాటిలో కనిపించలేదు. సో ఈ గ్యాప్ అప్ అనేది ఇది స్పెషల్ చెప్పా కదా, మారుతి కొన్నది పాజిటివ్ కామెంట్స్ చూడటం అది. సరే, మనం ఆల్రెడీ వెయిటింగ్ మోడ్లో ఉన్నాం కదా, డౌన్ ట్రెండ్ అనుకున్నాం. సో ర్యాలీ వచ్చింది. సో అదే షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. మన అబ్జర్వేషన్ ఎప్పుడు ఉంటుందంటే రేపు ఇంపార్టెంట్ మనకి. ఎందుకని, ఒకవేళ ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ మనం అనుకున్నట్లయితే సో మనకి రేపు హైయర్ లెవెల్లో నుంచి మనకి డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి రేపు హైయర్ లెవెల్ నుంచి డిప్ అవుతుందా లేదా అనేది రన్నింగ్లో చూసి చెప్పచ్చు. చాలా ఎర్లీ మూమెంట్స్లోనే మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం అనేది చేద్దాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఏంటంటే, సో అలా మనకి మార్కెట్ హైయర్ లెవెల్ నుంచి డిప్ అవుతుందంటే దాంతోపాటు మనం ట్రావెల్ చేయొచ్చు, అంటే అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. ఒకవేళ మన వ్యూ కరెక్ట్ కాదు, సో మార్కెట్ ఆల్రెడీ బాటమ్ అవుట్ అయ్యింది అని అనుకుందాం, సెకండ్ కేస్. ఎందుకంటే మీలో చాలామంది అలా అనుకుంటూ ఉంటారు కదా, ఎవరి వ్యూ వాళ్ళది. సో మైట్ బి ఏంటంటే మీరు రైట్ అయ్యి ఉండొచ్చు కూడా, అంతే కదా, మార్కెట్ ఎవరి సొత్తు కాదు. అయితే ఒకవేళ మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యి ర్యాలీ అయ్యింది అని అనుకున్నా కూడా, సో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ కోసం ఏంటంటే మార్కెట్ కిందకు వస్తుంది. అర్థమవుతుందా? అది కిందకు వచ్చేది రేపే అని మనం చెప్పలేం, కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ ఆరిజిన్ నుంచి వెళ్ళాల్సిందే, అంతే కదా. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఈ జిఎస్టీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ అనేది వాళ్ళకు ఫ్రైడే తెలిస్తే ఫ్రైడే రన్నింగ్ క్యాండిలే మంచి గ్రీన్ క్యాండిల్ పడి ఉండేది కదా. సో అలాంటి థింగ్ లేదు. సో సాటర్డే, సండే, మనకి మండే ఎంత గ్యాప్ అప్ వచ్చింది అని అంటే ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఇన్ఫర్మేషన్ అనేది లేట్గానే ఉంది. అంటే మార్కెట్ రన్నింగ్ అవర్స్లో లాస్ట్ మార్కెట్ అవర్స్ ఏదైతే ఉందో మండే కాకుండా ఈ ఫ్రైడే అట్లాంటి వాటిల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు, ఉంటే అక్కడే బై చేసి ఉండేవాళ్ళు. కానీ ఇలా గ్యాప్ అప్ అయింది. సో న్యూస్ అప్డేట్ ఉంది, ఇలా గ్యాప్ అప్ అయింది. సో ఒకవేళ వాళ్ళు మార్కెట్ని పాజిటివ్గా తీసుకెళ్లాలన్నా కూడా సో మనకి కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ హెవీ వోల్టాలిటీ క్రియేట్ చేసి, సో మనకి ఈ లైన్ నేను డ్రా చేశాను కదా, ఈ ఏరియాకి వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తారు. అలా చేయకుండా సో ఇలా బై చేసుకుంటా పైకి వెళ్ళిపోయి 26,000 అట్లా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు నష్టపోతారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా డౌన్ ట్రెండ్, ఇక్కడ నుంచి ఇదంతా డౌన్ ట్రెండ్ నడిచింది కదా. సో అంటే హెవీగా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు కదా, సడన్గా ఇలా తిప్పేసి 2 రోజుల్లో ఆకాశానికి వెళ్ళిపోయారనుకోండి, నష్టపోతారు. సో సెల్ చేసింది 10,000 క్వాంటిటీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక 20,000 క్వాంటిటీ సెల్ ఆఫ్ చేశారు, పైనుంచి ఇలా సెల్ చేసుకుంటే ఒక 20,000 క్వాంటిటీ నెట్ సెల్లింగ్లో ఉందనుకోండి, 20,000 లాట్స్ ఏదో ఇమాజిన్ చేయండి. సో ఇలా సడన్గా గుడ్ న్యూస్ వచ్చింది కదండి, 2 అడుగుల్లో పైకి వెళ్ళిపోయారనుకోండి, ఆ 20,000 సెల్ చేసిన వాటిని లోయర్ లెవెల్లో అమ్ముకుంటే కదా, లోయర్ లెవెల్లో బై చేస్తే కదా, సారీ, ఈ 20,000 సెల్ ఆర్డర్స్ని మ్యాక్సిమం ఏంటంటే లోయర్ లెవెల్లోనే ఎక్కువ బై చేయడం ద్వారా వాళ్ళకి లాభం వస్తుంది. అంతేగాని సో ఇలా హెవీగా సెల్ ఆఫ్ చేసుకొని మళ్ళీ హైయర్ లెవెల్లో బై చేస్తే వాళ్ళకి నష్టపోతారు. సో అర్థమవుతుందా? సో న్యూస్ వచ్చి ఉండొచ్చు, ఒకవేళ అది అనుకూలమైన న్యూసే అనుకున్నా కూడా సో మార్కెట్లో ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కువ టచ్ ఆడే ప్రయత్నం చేస్తారు, అంతేగాని సక పైకి వెళ్ళరు. సో అర్థమవుతుందా? మీరు ఈ ఊపు చూస్తే 25,30, 25,500, 26,000 సో ఒక 2-3 డేస్లో వెళ్ళిపోద్దని అనిపిస్తుంది ఆ గ్యాప్ అప్ చూస్తే, కానీ అలా వెళ్ళనీరు. ఒకవేళ పైకి వెళ్ళే ఉద్దేశం ఉన్నా కిందకి రావాల్సిందే. సో నేను అనుకున్నట్లు ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే కనుక సో అది ఎడిదిరిగి కిందకే వస్తుంది కదా. బోత్ వేస్ ఏంటంటే మనకి ఉపయోగమే, ఎందుకని మనం న్యూట్రల్గా ఉన్నాం కాబట్టి, అంతే కదా. డౌన్ ట్రెండ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అప్పుడు మనం న్యూట్రల్గా ఉన్నాం కదా. సో రేపు డిప్ అవుతుంటే దాంతోపాటు అబ్జర్వేషన్ కిందకి వెళ్ళచ్చు. అర్థమవుతుందా? మీకు అర్థమైపోద్దా మార్కెట్లో. అలా కాకుండా ఫ్రెష్ బయింగ్ వస్తుందనుకోండి, ఫ్రెష్ బయింగ్ రావాలన్నా కూడా మనకి కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్స్ ఈ ఏరియాకి రావాల్సిందే. సో అంతేగాని రేపు సపక్కని జర్రన్ లెగుస్తాయి ఏంటంటే ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడే అవకాశాలు ఉండవు, అట్లా వెళ్తే నష్టపోతారు. అర్థమవుతుందా? సో చాలా లో ఛాన్సెస్ మనకి రేపు ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడే ఛాన్సెస్ చాలా తక్కువ. చెప్పే కదా, చూడండి, సెల్లింగ్ క్వాంటిటీ ఇంత హ్యూజ్ క్వాంటిటీ ఉంటా ఇలా డౌన్ చేసుకుంటా సడన్గా ఈ హైస్ని దాటి వెళ్ళిపోతే నష్టపోతారు వాళ్ళు. అందువల్ల అలా వెళ్ళరు. ఒకవేళ పైకి వెళ్ళే ఉద్దేశం ఉన్నా కూడా ఈ లోయర్ లెవెల్కి రావాలి కాబట్టి ఈ లోయర్ లెవెల్లోకి వచ్చినప్పుడు నా బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వేషన్ చూస్తాను. ఒకవేళ ఈ బాటమ్ అవుట్ అయ్యి ఉండి నా అంచనా కరెక్ట్ కాకపోయినా
లోయర్ లెవెల్ కోసమే వెయిట్ చేస్తాను కాబట్టి ఇబ్బంది లేదు. లేదు నా అంచనా నేనైతే ఫస్ట్ కేసు అనుకున్నానో ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ కాబట్టి కిందకి దిగేటప్పుడు దాంతోపాటు ట్రావెల్ చేయొచ్చు. సో ఇదన్నమాట ట్రేడింగ్ చేసే స్టైల్ అది. సో మనకి ఇన్స్టిట్యూషన్స్కి ఇద్దరికీ కూడా అది సర్ప్రైజ్ న్యూసే, పాజిటివ్ న్యూసే అయి ఉండొచ్చు, సర్ప్రైజ్ న్యూసే కదా. సో ఒక లాటు 2 లాట్లు ఉన్న వాళ్ళే ఇట్లా సడన్గా వచ్చే థింగ్స్కి ఇబ్బంది పడితే మరి వాళ్ళకి హ్యూజ్ క్వాంటిటీలో సెల్ ఆఫ్ చేసిన వాళ్ళెంత ఇబ్బంది పడాలి, మరి వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, ఇట్లాంటి వాటి మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నేను ఆలోచన చేయను. అర్థమవుతుందా? సో డైలీ మీరు బై సెల్ చేసుకుందాం అనుకుంటే మీరు సోషల్ మీడియాలో ఎక్కడైనా చూసుకోవచ్చు. కాదు సో వేటగాడిలాగా అలాగే ఆటగాడిలాగా చూసి అదును చూసి స్టెప్ వేయాలి అనుకుంటే కనుక మన ఛానల్ మనకు వస్తుంది. అర్థమవుతుందా? వెనక్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. సో డౌన్ ట్రెండ్ మిమ్మల్ని ఆగమని చెప్పాను. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తున్నప్పుడు ఆగాలి అని చెప్పాను. సో చెప్పలేదు అని అనుకుంటే మీరు వెనక వీడియోస్ వెరిఫై చేసి బ్యాక్కి వెళ్ళి వీడియోస్ చూసి వెళ్ళి టెలిగ్రామ్ బైట్స్ కానీ వెరిఫై చేసి ఒకవేళ నేను చెప్పలేదు అనుకుంటే కనుక మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా నాకు ఇష్టమే. ఎందుకంటే నేను అంత క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి వెరిఫై చేయండి, పనిగా వీడియోని లైక్ చేయండి. సో నేను అనుకున్నట్టు షార్ట్ కవరింగ్ ర్యాలీ అయ్యేది కింద పడుతుంటే కనుక అది రేపు మనకు అర్థమైపోద్ది, ఇబ్బంది అయితే లేదు థింగ్స్ అన్నీ పాజిటివ్గా మారిపోయినాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ వీటిలో కూడా బయింగ్స్ కనిపిస్తుంది అని అంటే అది మీకు అప్డేట్ చేస్తాను. అర్థమవుతుందా? అది రేపు కూడా జర్నీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ దో మార్కెట్ టైంలో ఒక పావుగంటన నేను చూసి నా అబ్జర్వేషన్ అనేది పోస్ట్ చేస్తాను. అర్థమవుతుందా? అదనమాట కథ. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ థింగ్. సో మారుతి చూసాం కదా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం సపరేట్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్, సిమిలర్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. సో టీసీఎస్లో సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ బయింగ్, అది కూడా ఒక మనకి హెవీ వెయిటెడ్ స్టాకు ఇండెక్స్లో. సో రిలయన్స్లో కూడా ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ స్ట్రెంగ్త్. సో మనకి రిలయన్స్లో కూడా ఏంటంటే పైకి వెళ్ళే ఉద్దేశం అయితే నాకు ప్రజెంట్ అయితే కనిపించలేదు. సో అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు చార్ట్లో కూడా సో అలాగే ఉంది. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ గ్యాప్ అప్ వాళ్ళు వచ్చిందే కానీ ఆ స్ట్రెంత్ కనిపించలేదు. కాబట్టి రేపొద్దున మనకి క్లారిటీ తీసుకుందాం. హార్డ్లీ ఏంటంటే రేపు 2 to 3 సో మనకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి దాని తర్వాత మనం ఫర్దర్గా డైరెక్షన్ బట్టి వెళ్దాం. ఎందుకంటే ఒకవేళ బాటమ్ అవుట్ అనుకొని పైకి వెళ్తున్నా కూడా సో టకటక వెళ్దు, మళ్ళీ ఈ బోటమింగ్ ఏరియాలోకి వచ్చి టచ్చాడి మాత్రమే వెళ్తేనే వాళ్ళకి ఉపయోగం, అంతే కదా. ఏదైతే ఆరిజిన్ ఉందో ఆరిజిన్ ఏరియా నుంచే ఎక్కువ ఆర్డర్లు ప్లేస్ చేయాలి. పైకి మార్కెట్ పంపించాలన్నా ఈ లోయర్ లెవెల్లో ఎక్కువ కొనుక్కుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ టకటక వెళ్ళిపోతే సడన్గా వచ్చింది కదా న్యూస్ అని టకటక వెళ్ళిపోతే నష్టపోతారు వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే చాలా వేల ఆర్డర్లు రిలీజ్ చేసి ఉంటారు కదా సెల్లు. కాబట్టి ఏంటంటే అలా సడన్గా అవ్వదు, 1 day ఇలా అవుతుంది బికాస్ ఆఫ్ ది న్యూస్. కానీ అంటే క్యుములేటివ్ డేస్ అలా ఉండవు. సో నేను చెప్పింది మీలో చాలామందికి అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను, కానీ అర్థమవుతాయి ఈ వీడియోస్ చాలా డెప్త్ అనమాట. సో నా 8 years నా అనుభవం వడపోస్తాను వీడియోస్లో. కాకపోతే ఏంటంటే మీకు బిగినర్స్కి టైం పడుతుంది కొంచెం, అర్థమవుతుందా? కాస్త టైం ఇవ్వండి మన ఛానల్కి, అదనమాట కదా. సో నా ఒపీనియన్ చెప్పాను, అదనమాట. ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్ ఆల్సో. కాబట్టి నాలెడ్జ్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మాత్రమే ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. అలాగే మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ మార్కెట్ని పెట్టి బాటమ్ అవుట్ అయిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీయే ఫర్దర్గా డిప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సో 2 కేసుల్లో కూడా మనం రేపు రన్నింగ్లో చూసే మనం అబ్జర్వేషన్ చూసుకుంటాం, మనకి ఇబ్బంది లేదు. కాకపోతే మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ, బై ఫ్రెండ్స్, గుడ్ డే.